ఇప్పుడు సమయం 12:40 అయిందా? టైం ఎంత అయింది? ఖచ్చితంగా 12:40 అయింది. మన ప్రయాణం ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? సైకిల్ మీద, నాది స్కూటర్ మీద. ఎక్కడ ఉన్నావు చెప్పు? ఏ స్కూల్ నుంచి వస్తున్నావు? ఇది నువ్వు మీడియాలో మాట్లాడుతున్నావు అని తెలుసుగా? ఇది ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నావు తెలుసుగా? నీకు తెలుసా తెలీదా? ఇప్పుడు తెలిసిపోయింది. ధన్యవాదాలు. పేరు? అభిషేక్. ఎన్నో తరగతి చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? పైన వస్తున్నా కింద వస్తున్నా అంతేగా? 8 అంటే పైన వస్తున్నా కింద వస్తున్నానేగా? ఇక ధన్యవాదాలు. ప్రస్తుతం మనం నువ్వేమో సైకిల్ మీద జగడొండపాలెం కలిసి వచ్చేస్తున్నావు, నేను కూడా స్కూటర్ మీద వచ్చేస్తున్నావు అంతేనా? నా పేరు సుధాకర్ పర్చూరి. నేను ఇంటర్నేషనల్ సోషల్ మీడియా వాడతాను. ఏమేమి వాడతాను? ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, 4 సాధనాలు వాడతాను. ఈ 4 సాధనాల్లో నువ్వు కనపడతావు. ఏది? నేను తీసిన వీడియో ద్వారా. ఈరోజు వీడియో ఇవాళ తారీఖు ఎంత? 30/12/2024. ఇక న్యూ ఇయర్కి ఎన్ని రోజులు ఉంది? అందరికి అడ్వాన్స్గా నువ్వేం చదువుతున్నావు? అది అసలు సంగతి. ఏం లేదు, నిన్ను చూసి 10 మంది మీడియాలో పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు అంతేనా? పుట్టుకతో ఎవరు హీరోలు కాదు, ఉచితంగా ఏది లభించదు అంతేనా? అంతేగా బాయ్? నా పేరేం చెప్పాను? అంతే, ఆర్టీసీ సుధాకర్ అంటే సుధాకర్ రావు పరుచూరి. ఓకే, ధన్యవాదాలు. ఈరోజు టైంపాస్గా నాకు వీడియో నీతో. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం షారన్ స్కూల్ పేరు షారన్ స్కూలు. విద్యార్థితో సరదాగా కాసేపు అంతేనా? ఇక్కడ బీరువాళ్ళు పెయింట్లు వేస్తున్నారు. మనం జగడొండపాలెం రాబోతున్నాం అబ్బాయి అంతేనా? ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు, కొత్త బిల్డింగ్. పేరు పెట్టలేదుగా, బిల్డింగ్ పేరు పెట్టలేక. అందరికీ ధన్యవాదాలు. నేనేమో పెదరావూరు వెళ్ళిపోతాను. నా ఊరు వచ్చేసి బురిపాలెం అబ్బాయి. తెలుసా బురిపాలెం? ఎవరున్నారు బురిపాలెంలో? మహేష్ బాబు. ఎక్కడ ఉన్నాడు మహేష్ బాబు? మద్రాసులో ఉన్నాడు. ఇల్లు ఉందనే సరదాగా. మహేష్ బాబు మద్రాసులో పుట్టాడు అంతేనా? అయినా బురిపాలెమే. ధన్యవాదాలు. ఓకేనా? అందరికి ఉన్నట్టే. ఎవరి దాకా వెళ్తావు నువ్వు? ఎటు? ఇటే తిరుగుతావా? నేను కూడా అట్టే తిరుగుతాం. అందరికీ ధన్యవాదాలతో ఈరోజు సరదాగా షారూన్ స్కూల్ విద్యార్థి సరదాగా మాట్లాడాం. మంచి ఫాస్ట్గా దొక్కుతున్నాడు అబ్బాయి, ఫాస్ట్గా దొక్కుతున్నాడు అబ్బాయి. వెళ్ళిపోతావు ఇక? ఓకే, ధన్యవాదాలు. అదే మనం పెదరావూరు చేరుకున్నాం. ఇంక అందరికీ ధన్యవాదాలతో.